యూట్యూబ్ క్రియేట్ యాప్ ఏ విధంగా యూజ్ చేయాలి అని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. లాస్ట్ వీడియోలో మీకు చెప్పడం జరిగింది. యూట్యూబ్ క్రియేట్ యాప్ లాంచ్ చేసింది. ఇది ఎర్లీ యాక్సెస్‌లో ఉంది. కొంతమందికి మాత్రమే వచ్చింది. ఇన్వైట్ వచ్చిన వాళ్ళు మాత్రమే దీన్ని డౌన్‌లోడ్ చేసుకోగలరని చెప్పడం జరిగింది. అయితే చాలా మందికి ఇందులో డౌట్ వచ్చింది ఏంటి అంటే, ఏ విధంగా దీన్ని డౌన్‌లోడ్ చేయాలి? ఇది ప్లే స్టోర్‌లో ఉంటుందా? అలాగే దీని ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుంది? అలాగే దీన్ని ఎలా యూజ్ చేయాలి అని చాలా మంది అయితే అడగడం జరిగింది. అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను. ఈ ఎర్లీ యాక్సెస్ నా దగ్గరికి రాకపోయినా కూడా మీలో ఒకరికి వచ్చింది. వాళ్ళ ఐడీ పాస్వర్డ్ నాకు ఇస్తే నేను డౌన్లోడ్ చేశాను. ఈ వీడియోలో మీకు క్లియర్‌గా చెప్పడం జరిగింది. ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి? అలాగే ఏ విధంగా యూజ్ చేయాలి? అలాగే ఏ ఆప్షన్స్ ఉన్నాయని పూర్తిగా చెప్పడం జరిగింది. చాలా అద్భుతంగా అయితే ఉంది అప్లికేషన్. మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఒక్కొక్కటి మీరు తెలుసుకున్నారనుకోండి, కైన్ మాస్టర్‌ను కూడా పక్కకు పడేస్తారు. అంత మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఈ యాప్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్తాను. చాలా మందికి ఏమైంది అంటే, ఈ వైటీ స్టూడియోలో నోటిఫికేషన్ వచ్చినా కూడా కొంతమంది ఏంటో తెలియక నాట్ నౌ ఒత్తారు. కొంతమంది ముందుకు వెళ్ళినా కూడా ప్రాసెస్ అవ్వలేదన్నట్టు. ప్రాసెస్ అవ్వకపోవడం వల్ల వాళ్ళు డౌన్లోడ్ చేసుకోలేకపోయారు. అలాగే ఒకసారి మనం క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ వైటీ స్టూడియోలో ఆ పాపప్ అనేది రాదు. ఆ నోటిఫికేషన్ అనేది మనకు కనిపించదు. ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయ్యి మీకు ఒకవేళ నోటిఫికేషన్ వచ్చి అనుకోకుండా వెళ్ళిపోయినట్లయితే మీకు ఆ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ మీరు ప్లే స్టోర్‌లోకి వెళ్ళిపోతారు. ఒకవేళ మీరు ఎలిజిబుల్ అవ్వకపోతే మీరు ప్లే స్టోర్‌లోకి వెళ్తారు కానీ ఆ అప్లికేషన్ అనేది మీకు కనిపించదు. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఆ యాప్ అయితే కనిపిస్తుంది. అందరికి మాత్రం కనిపించదు. ఇది ముందే చెప్తున్నాను. తర్వాత ఈ యాప్ లేదు కదన్నా, లేకుంటే ఇది మీరు తప్పు లింక్ ప్రొవైడ్ చేశారన్నా కూడా నేనేం చేయలేను. అలాగే ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసి ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మనల్ని ఏ అకౌంట్ నుండి లాగిన్ అవ్వాలని అయితే అడుగుతుంది. మీకు నచ్చిన అకౌంట్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మీకు ఇన్విటేషన్ వచ్చిందాన్ని సెలెక్ట్ చేసుకోవాలని ఇక్కడ ఏం లేదు. మీకు నచ్చిన అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు నార్మల్‌గా ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలని ఇప్పుడు చూపిస్తాను. మన అకౌంట్ తోటి సైన్ ఇన్ అయిన తర్వాత సేమ్ మీకు కూడా ఇదే విధంగా కనిపిస్తుంది. ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది. అలాగే బ్రింగ్ యువర్ ఐడియాస్ టు లైఫ్ అని అయితే కనిపిస్తుంది. మనం ప్లస్ మీద క్లిక్ చేసిన తర్వాత మనల్ని వీడియో సెలెక్ట్ చేసుకోమంటుంది. ఏదైతే వీడియో ఎడిట్ చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకొని ట్రిమ్ మీద క్లిక్ చేస్తే మనకు స్టార్ట్ పాయింట్ గానీ, లేకుంటే ఎండ్ పాయింట్ గానీ నచ్చకుంటే మనం ఫస్టే ట్రిమ్ చేసుకొని వీడియో అయితే ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఎడిటింగ్ కోసం. అన్ని అప్లికేషన్‌లో ఈ విధంగా ఆప్షన్స్ అయితే ఉండవు. కానీ ఇందులో తీసుకొనొచ్చింది చాలా మంచి ఆప్షన్. మనకి ఎక్కడి వరకైతే వీడియో కావాలనుకుంటున్నామో అక్కడి వరకే తీసుకొని డైరెక్ట్ మనం ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంపోర్ట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇంపోర్ట్ అవ్వడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఎందుకంటే వీడియోని పూర్తిగా ఎన్హాన్స్ చేస్తుంది. ఎందుకు ఎన్హాన్స్ చేస్తుందని మీకు డౌట్ రావచ్చు. ఎందుకు చేస్తుందంటే మన వీడియోకు తగ్గట్లు ఎడిట్ చేయడానికి, అంటే బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేయడానికి గానీ, లేకుంటే స్టిక్కర్స్ గానీ, ఇవన్నీ కూడా మన వీడియోకు తగ్గట్టు కావాలి అంటే ఎన్హాన్స్ చేస్తేనే పర్ఫెక్ట్‌గా వస్తుంది. 100% కంప్లీట్ అయిన తర్వాత వీడియో ఈ విధంగా ఇంపోర్ట్ అవుతుంది. ఇంపోర్ట్ అయిన తర్వాత ఇక్కడ మనకు స్ప్లిట్ అని కనిపిస్తుంది. స్ప్లిట్ మీద క్లిక్ చేసినట్లయితే మన వీడియో 2 భాగాలుగా మారుతుంది. అంటే మనకు నచ్చకుంటే మధ్యలో పార్ట్ తీసేసుకుంటాం కదా! ఆ విధంగా మనం ఇక్కడ స్ప్లిట్ మీద క్లిక్ చేయగానే అటు ఇటు మనం చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకు ఫిల్టర్స్ కనిపిస్తాయి. ఫిల్టర్స్‌లో కూడా మనకు చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి బ్లాక్ అండ్ వైట్ గానీ, లేకపోతే కలర్స్ మీకు నచ్చిన విధంగా మనం చాలా ఫిల్టర్స్ అయితే కనిపిస్తాయి. అన్ని అప్లికేషన్స్‌తోని పోల్చుకున్నట్లయితే మీరు ఇక్కడ మీకు నచ్చిన ఫిల్టర్‌ని యూజ్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఎఫెక్ట్స్ అని కనిపిస్తుంది. ఎఫెక్ట్స్ అయితే ఇక నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది నాకు చాలా నచ్చింది. ఇందులో ఒక్కొక్క ఎఫెక్ట్ అనేది మీకు చూపిస్తున్నాను చూడండి. ఒక్కొక్క ఎఫెక్ట్ సెలెక్ట్ చేసి ఏ విధంగా ఉంటుందనేది మన వీడియోకు తగ్గట్లు కనిపిస్తుంది అన్నట్టు. మనం ఏ ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకున్నా కూడా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఇంపోర్టింగ్ అనేది టైం తీసుకుంటుంది. ఎందుకు టైం తీసుకుంటుంది అంటే మనం ఒక ఎఫెక్ట్‌ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ ఎఫెక్ట్ డౌన్లోడ్ అవ్వాలి. అలాగే వీడియోకు తగ్గట్టు సెలెక్ట్ అవ్వాలి కాబట్టి టైం తీసుకుంటుంది. ఇక్కడ మనకు చాలా రకాల ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ప్రతి ఒక్కటి మీకు 100% నచ్చుతుంది. మీ వీడియోకు తగ్గట్లు మీరు ఇక్కడ ఏ ఎఫెక్ట్ అంటే ఆ ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. వేరే ఏ అప్లికేషన్‌లో కూడా ఇన్ని మంచి మనకు ఆప్షన్స్ అయితే ఉండవు. ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా. కానీ ఇందులో మీకు ప్రతి ఒక్కటి మీకు నచ్చే విధంగా అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసరికి మనకు అడ్జస్ట్‌మెంట్ అని కనిపిస్తుంది. అడ్జస్ట్‌మెంట్‌లో నార్మల్‌గా మీరు ఇందులో బ్రైట్‌నెస్ గానీ, కాంట్రాస్ట్ గానీ, లేకుంటే షాడో గానీ, లేకుంటే వైట్ పాయింట్ అని ఇవన్నీ మనం అన్ని అప్లికేషన్‌లో ఏ విధంగా అయితే చేస్తామో ఆ విధంగా చేసుకోవచ్చు. ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే స్కిన్ టోన్ అని కనిపిస్తుంది. స్కిన్ టోన్‌లలో మనం సెలెక్ట్ చేసి ఒకవేళ అక్కడ మనం చేంజ్ చేసుకుంటూ ఉంటే ఓన్లీ మన ఫేస్ గానీ, లేకుంటే మన
ఎక్కడి వరకు అయితే స్కిన్ కనిపిస్తుందో అక్కడి వరకు మాత్రమే కలర్ చేంజ్ అవుతుంది. వేరే ఎక్కడ కూడా కలర్ చేంజ్ కాదు. మీరు చూడొచ్చు. అంటే వైట్ కావాలంటే వైట్, బ్లాక్ కావాలంటే బ్లాక్, రెడ్ మనకి నచ్చిన విధంగా ఒక స్కిన్‌ని మాత్రమే మార్చుకునే ఆప్షన్స్ అయితే ఇచ్చింది. చాలా చాలా మంచి ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు. అన్ని ఎడిటింగ్ అప్లికేషన్‌లో అయితే ఇది ఉండదు. మీరు కాకుండా గమనించొచ్చు. ఇందులో ప్రతి ఒక్కటి మీకు చాలా నచ్చుతుంది. వింటేజ్ ఆప్షన్ గాని ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి అద్భుతంగా అయితే ఉంటాయి. మీరు ఇందులో అడ్జస్ట్‌మెంట్స్‌లో కూడా మీకు చాలా చాలా రకాల ఆప్షన్స్ అయితే ఇచ్చింది ఇది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి సెగ్మెంట్ అని కనిపిస్తుంది. ఈ ఫ్యూచర్ మాత్రం 100% అద్భుతమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆఫ్ అని క్లిక్ చేస్తే మనకి ఏం కనిపించదు. ఒక్కసారి నన్ మీద క్లిక్ చేయండి. బ్యాక్‌గ్రౌండ్ మొత్తం వెళ్ళిపోతుంది. అది ఏ కలర్ బ్యాక్‌గ్రౌండ్ అయినా మీరు గ్రీన్ స్క్రీన్ ఉన్నా లేకపోయినా కూడా వెంటనే నువ్వు నన్ మీద క్లిక్ చేయగానే బ్యాక్‌గ్రౌండ్ మొత్తం వెళ్ళిపోతుంది. బట్ ఇంకా ఇది అప్డేట్ అయితే అవ్వాలి. కొంచెం మనకు షాడో లాగా కనిపిస్తూ ఉంటుంది బ్యాక్‌గ్రౌండ్‌లో. ఎందుకంటే ఇంక ఇది స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఉంది. ఎర్లీ యాక్సెస్‌లో ఉంది. ఇంకా ఫ్యూచర్‌లో ఇది ఎప్పుడైతే అఫీషియల్‌గా వస్తుందో ఖచ్చితంగా ఇది చాలా చాలా అప్డేట్ అయ్యి అయితే వస్తుంది. ఆ తర్వాత మన బ్యాక్‌గ్రౌండ్‌ని ఒక్క క్లిక్‌తోనే తీసేయొచ్చు. అది ఏ బ్యాక్‌గ్రౌండ్ అయినా కూడా వేరే ఏ అప్లికేషన్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇందులోనే పూర్తిగా మనకు ఎడిట్ చేసుకోవచ్చు మన బ్యాక్‌గ్రౌండ్‌ని. ఎలాంటి టెన్షన్ లేకుండా. సెగ్మెంట్ అయిపోయిన తర్వాత వాల్యూమ్ అని కనిపిస్తుంది. వాల్యూమ్ మనం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. వీడియోలో ఎంత క్వాలిటీలో ఉండాలి, 100% ఉండాలనా లేకుంటే తగ్గాలనా, ఎక్కువ కావాలనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే రొటేట్ అని కనిపిస్తుంది. రొటేట్ కూడా మీరు అటు ఇటు పెట్టాలనుకున్నా కూడా ఇక్కడ మనకు చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకు రీఅరేంజ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. రీఅరేంజ్ అంటే ఏంటి అంటే మన కైన్ మాస్టర్‌లో ఇటు లేయర్‌ని అటు లేయర్‌ని ఇటు చేంజ్ చేసుకోవాలి అంటే మనం డైరెక్ట్‌గా లాంగ్ ప్రెస్ చేసి చేసుకునేవాళ్ళం. కానీ ఇందులో మాత్రం అలా చేయాలి అంటే రీఅరేంజ్‌లోకి వచ్చి ముందుది వెనక కనాలి, వెనకది ముందు కనాలి. ఇప్పుడు నేను చేంజ్ చేస్తున్నాను చూడండి. ఆ విధంగా మాత్రమే చేంజ్ చేసుకోగలం. డైరెక్ట్‌గా మనం లేయర్‌ని లాంగ్ ప్రెస్ చేసి ఈ విధంగా అంటే మాత్రం కాదు. రీఅరేంజ్‌లోకి వెళ్ళి మాత్రమే చేయాలి. అలాగే డిలీట్ మీద క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతుంది. అలాగే డూప్లికేట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మనం చూసుకున్నది ఓన్లీ మనం ఇంపోర్ట్ చేసుకున్న వీడియోకి ఫిల్టర్స్ యాడ్ చేయడం, లేకుంటే ట్రిమ్ చేయడం, లేకుంటే ఎఫెక్ట్స్ యాడ్ చేయడం అయితే తెలుసుకున్నాం. ఇప్పుడు మనం అది వీడియో మొత్తం అయిపోయిన తర్వాత పక్కకు క్లిక్ చేస్తే మన కింద ఆప్షన్స్ వస్తాయి. ఓవర్లే, టెక్స్ట్ ఈ విధంగా. మనం ఓవర్లే మీద క్లిక్ చేసినట్లయితే మనం నార్మల్‌గా లేయర్ అని అయితే అంటాం చూడండి కైన్ మాస్టర్‌లో. ఇందులో ఓవర్లే అని అయితే మనకు చూపిస్తుంది. ఓవర్లే మీద క్లిక్ చేసి మనకి ఏదైనా వీడియో కావాలంటే ఇక్కడ మనం వీడియోని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ వీడియో అనేది మనకు ఒక లేయర్‌లో యాడ్ అయితే అవుతుంది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను. ఈ వీడియో నేను తీసుకున్నాను. ఇది ట్రిమ్ చేసుకుంటాను ఎంతో కొంత. ట్రిమ్ చేసుకొని ఇంపోర్ట్ మీద క్లిక్ చేస్తాను. ఇంపోర్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ లేయర్ కూడా ఇంపోర్ట్ అవుతుంది. ఎన్హాన్స్ అయితే అవుతుంది. ఎందుకంటే ఇంతకుముందు మీకు చూపించాను కదా బ్యాక్‌గ్రౌండ్ ఏ విధంగా రిమూవ్ అయిందో. అదే విధంగా మనకు ఇది ఎన్హాన్స్ చేసుకుంటేనే అంత పర్ఫెక్ట్‌గా మనకు అవుట్‌పుట్ ఇవ్వగలుగుతది. కాబట్టి మనకు ఇంత టైం అయితే తీసుకుంటుంది. ఇంపోర్ట్ అయిన తర్వాత ఈ విధంగా మనకు లేయర్ కనిపిస్తుంది. లేయర్ మనకి ఇందులో చూడడానికి చాలా అద్భుతమైన లుక్ తోడైతే కనిపిస్తుంది. ఇవన్నీ మనం అంతకుముందు వాడినా కూడా ఇందులో వాడుతుంటే కొంచెం డిఫరెంట్‌గా అయితే అనిపిస్తుంది. ఇవన్నీ చూడడానికి అంటే కొద్దిగా యూజర్ ఫ్రెండ్లీ అయితే ఉంటుంది మనం యూజ్ చేస్తూ ఉంటే. మనకు నచ్చినట్టు ఇందులో కూడా సెట్ చేసుకోవచ్చు లేయర్‌ని. అలాగే ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ ఇక్కడ కూడా మీరు తీసుకునే విధంగా అయితే ఉంటుంది. అలాగే మనకు నార్మల్‌గా ఆ వీడియోలో ఏ విధంగా అయితే మనం సెట్టింగ్ చేసుకున్నామో ఫిల్టర్స్ గానీ, ఎఫెక్ట్స్ గానీ ఇవన్నీ కూడా ఇందులో చేసుకోవచ్చు. కానీ ఇందులో యానిమేషన్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. యానిమేషన్ మీద క్లిక్ చేసినట్టయితే మనకు మన ఎఫెక్ట్స్ కూడా సెలెక్ట్ చేసుకునే విధంగా అయితే ఉంటుంది. అంటే ఇప్పుడు ఇట్లా సైడ్ నుంచి వచ్చినట్లు గానీ, లేకుంటే ఒకటేసారి ఫ్రంట్ నుంచి వచ్చినట్టు గానీ మనం చేసుకునే విధంగా యానిమేషన్ మీద క్లిక్ చేస్తే వస్తుంది. అలాగే ఇందులో లేయర్‌ని కూడా సెగ్మెంట్ మీద క్లిక్ చేసి ఒక్క క్లిక్ తోటి బ్యాక్‌గ్రౌండ్‌ని మనం రిమూవ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? ఇదైతే మనకు ఇంపోర్ట్ చేసుకున్న లేయర్‌కు ఉండే ఆప్షన్. పైన చూడండి పర్వతాల్లాగా కనిపిస్తున్నాయి. మనకు కైన్ మాస్టర్ లేయర్స్ అంటే కింద కనిపిస్తాయి. కానీ ఇది ఇక్కడ పైన పర్వతాల్లాగా కనిపిస్తాయి. మీరు ఒకవేళ ఎడిట్ చేయాలంటే దాని మీద క్లిక్ చేసి చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకు కింద టెక్స్ట్ అని కనిపిస్తుంది. టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ప్లెయిన్ టెక్స్ట్ అలాగే టెక్స్ట్ ఎలిమెంట్స్ అనేది కనిపిస్తుంది. మనం టెక్స్ట్ ఎలిమెంట్స్ మీద క్లిక్ చేస్తే చాలా రకాల మనకు ఎలిమెంట్స్ అయితే కనిపిస్తాయి. మీరు చూడొచ్చు కింది నుంచి పైదాకా ప్రతి ఒక్కటి మీకు అద్భుతంగా అయితే కనిపిస్తుంది. మీకు ఇక్కడ నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు నచ్చింది సెలెక్ట్ చేసుకున్న తర్వాత అదే ఫోన్లో వస్తుంది, అదే డిజైన్లో వస్తుంది మొత్తం కూడా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ వి సపోర్ట్ క్రియేటర్స్ అని టైప్ చేస్తాను. వి సపోర్ట్ క్రియేటర్స్ అని టైప్ చేసినట్లయితే మనకి ఈ విధంగా వచ్చింది కదా. ఈ ఎలిమెంట్ని మనం ఇప్పుడు నచ్చిన విధంగా ఎడిట్ కూడా చేసుకోవచ్చు. అంటే చిన్నగా చేసుకోవచ్చు, పెద్దగా చేసుకోవచ్చు. అలాగే ప్రతి ఒక్క ఆప్షన్ అయితే ఇందులో ఉంటుంది. అలాగే మీరు తీసుకున్న టెక్స్ట్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు కావాలి వీడియోలో అని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం అటు ఇటు అంటుంటే మనకు బ్యాక్గ్రౌండ్లో వీడియో కనిపిస్తుంది. ఆ వీడియోలో నువ్వు ఎన్ని సెకండ్ల వరకు కావాలనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది కూడా పైన ఇంకో పర్వతంగా మారిపోతుంది. ఇంకో లేయర్గా అయితే అవుతుంది. ఓకేనా? ఇందులో కూడా మనకు యానిమేషన్స్ ఉంటాయి.
అలాగే మన టెక్స్ట్ స్టైల్ కానీ, ఫాంట్ స్టైల్ కానీ ఇవన్నీ చేసుకునే విధంగా అయితే ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా ఇందులో మీకు కనిపిస్తాయి అన్నట్లు. టెక్స్ట్ తర్వాత స్టిక్కర్స్ నాకిది ఇగ చాలా చాలా నచ్చింది. స్టిక్కర్స్ మీద క్లిక్ చేస్తే మనకు మంచి మంచి స్టిక్కర్స్ అయితే కనిపిస్తాయి. అంటే యూట్యూబ్ సంబంధించినవి ఉంటాయి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకునేది కానీ, లేకపోతే ఒక ఎమోజీ కానీ ఇవన్నీ మనకు కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నచ్చిన ప్లేస్‌లో పెట్టుకున్న తర్వాత దీనికి మనం యానిమేషన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవి పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే మన వీడియో అనేది కొద్దిగా అట్రాక్టివ్‌గా మారుతుంది. ఎంగేజింగ్‌గా మారుతుంది. దానివల్ల మన వీడియోకి ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటది. ఎక్కువ రీచ్ పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మీరు ఇక్కడ నుండి ప్రతి ఒక్కటి చేయొచ్చు. యానిమేషన్స్ అయితే ఇందులో చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. స్టిక్కర్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది కూడా ఒక లేయర్ పర్వతంగా మారిపోతుంది. పింక్ కలర్‌లో మీరు చూడొచ్చు. తర్వాత మనకు సౌండ్ ఆప్షన్ కనిపిస్తుంది. సౌండ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు క్లియర్‌గా చాలా రకాల మ్యూజిక్స్ అయితే ఉంటాయి. మీరు చూడొచ్చు. మీరు ఇక్కడ ఏ మ్యూజిక్ వాడుకున్నా కూడా మీకు ఏ కాపీరైట్ రాదు. కాపీరైట్ క్లెయిమ్ రాదు. ఏం రాదు. ఇది నేను గ్యారంటీతోనైతే చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ యూట్యూబ్ క్లియర్‌గా ఇచ్చింది. వ్యూ యూసేజ్ లైసెన్స్ అని. మనం దాని మీద క్లిక్ చేస్తే ఇందులో క్లియర్‌గా రాసుంది. మీరు వాడుకోవచ్చు. ఎలాంటి మెన్షన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ మెన్షన్ చేయాల్సి వస్తే మేమే మెన్షన్ చేస్తామని కూడా ఇక్కడ మనం క్లియర్‌గా చదువుకోవచ్చు. మీకు ఎలాంటి ప్రాబ్లమ్ అయితే రాదు. యూట్యూబే చెప్పింది. ఇవన్నీ కూడా యూట్యూబ్ ఆడియో లైబ్రరీలో ఉన్న సాంగ్సే మనకిక్కడ కనిపిస్తాయి అన్నట్లు. ఓకేనా? ఈ లైసెన్స్ మీరు చూసిన తర్వాతనైనా మీరు నమ్ముతారని అయితే అనుకుంటున్నాను. యూట్యూబ్ ఇచ్చిన అప్లికేషన్‌లో యూట్యూబ్ ఇచ్చిన ఫ్రీ మ్యూజిక్ ఎలాంటి స్ట్రైక్ లేకుండా. అలాగే ఇక్కడ మీకు చాలా రకాల మ్యూజిక్స్ కనిపిస్తాయి. మీకు నచ్చిన జోనర్‌లో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మీకు సౌండ్ ఎఫెక్ట్స్ కూడా కనిపిస్తాయి. సౌండ్ ఎఫెక్ట్‌ని కూడా మీకు ఇందులో కూడా ఎలాంటి కాపీరైట్ ఇష్యూస్ అయితే ఉండవు. ఓకేనా? మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసి ఇప్పుడు మీకు చూపిస్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈజీగా ఒకసారి అర్థం అవ్వడానికి యారో మీద క్లిక్ చేయగానే మనకి ఇంపోర్ట్ అవుతుంది ఇది కూడా. ఇంపోర్ట్ అయిన తర్వాత డైరెక్ట్‌గా మన వీడియోకు యాడ్ అయిపోతుంది. ఇక్కడ చూడొచ్చు. మనం డైరెక్ట్‌గా ఇక్కడ కింద సాంగ్ అనేది యాడ్ అయిపోయింది. యాడ్ అయిన తర్వాత దీన్ని కూడా మీరు ట్రిమ్ చేసుకోవచ్చు. లేకుంటే వాల్యూమ్‌ని తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు. ఫేడ్ ఇన్, ఫేడ్ అవుట్ మనకు ఏ విధంగా మనం మొత్తం ప్రతి ఒక్కటి మనం ఇందులో చేసుకునే విధంగా ఉంటుంది. మిగతా లేయర్స్ అన్నీ పైన పర్వతాలైతే సాంగ్ అయితే కింద మనకు కనిపిస్తుంది. కింద మనం ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే వీడియో మొత్తం ఎడిట్ అయిన తర్వాత ఎక్స్పెక్ట్ రేషియో కనిపిస్తుంది. మీరు ఇదంతా ముందే చేసుకోవాలి. కానీ లాస్ట్‌లో మీకు చూపిస్తున్నాను. ఇందులో మీరు షార్ట్ రూపంలో ఎడిట్ చేసుకోవచ్చు. షార్ట్ అయితే 9:16 లేకపోతే లాంగ్ అయితే 16:9 లేకపోతే మీరు ఒక పోస్ట్ కోసం అయితే 1:1 కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ రేషియోలు కూడా మనకు కనిపిస్తాయి. అలాగే ఎక్స్‌పోర్ట్ మీద మనం క్లిక్ చేసినట్టయితే 2 క్వాలిటీస్ అయితే కనిపిస్తాయి. ఒకటి హై క్వాలిటీ, ఇంకోటి స్టాండర్డ్ అనేది కనిపిస్తుంది. మీకు నచ్చిన క్వాలిటీని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో కేవలం 2 క్వాలిటీస్ మాత్రమే అడుగుతుంది. మీకు నచ్చిన క్వాలిటీని సెలెక్ట్ చేసుకొని ఎక్స్‌పోర్ట్ మీద క్లిక్ చేయగానే వీడియో ఎక్స్‌పోర్టింగ్ స్టార్ట్ అయిపోతుంది. ది బెస్ట్ ఫ్యూచర్ ఏంటి అంటే కైన్ మాస్టర్‌లో మనం అనుకోకుండా క్యాన్సిల్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ క్యాన్సిల్ అయిపోతుంది. బట్ ఇందులో మనం క్యాన్సిల్ మీద క్లిక్ చేసినా కూడా మళ్ళీ అడుగుతుంది. క్యాన్సిల్ ఖచ్చితంగా చేయాలనుకుంటున్నావా? లేకుంటే కంటిన్యూ చేయాలనుకుంటున్నావా అని. చూశారు కదా క్రియేటర్స్, ఎంత అద్భుతంగా ఉంది ఈ యాప్ అనేది. ఎర్లీ యాక్సెస్‌లోనే ఇంత అద్భుతంగా ఉంది. ఇంత ఎన్హాన్స్ చేస్తుంది అంటే ఎప్పుడైతే అఫీషియల్‌గా లాంచ్ అవుతుందో అప్పుడు ప్రతి ఒక్కటి ఇంకా అప్డేట్ చేసుకుంటుంది. అలాగే మన బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అవ్వడం గానీ ఇవన్నీ అప్డేట్ చేసుకుంటుందని అయితే నేను అనుకుంటున్నాను. ఇది ఒకవేళ బ్యాక్‌గ్రౌండ్ రిమూవర్ గనుక పర్ఫెక్ట్‌గా వచ్చేది ఉంటే ప్రతి ఒక్కరు కైన్ మాస్టర్ ఇవన్నీ వదిలిపెట్టి ఇందులోకే వచ్చేస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్క ఆప్షన్ ఉంది. అలాగే ఎలాంటి వాటర్ మార్క్ కనిపించదు. ఫ్రీ ఆఫ్ యూజ్, ఎలాంటి యాడ్స్ రావు, ఏ ప్రాబ్లమ్ ఉండదు. మీరు థర్డ్ పార్టీ వెబ్సైట్‌లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలని ఉండదు. ఏది ఉండదు. డైరెక్ట్‌గా యూట్యూబ్ అఫీషియల్స్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో నుంచెల్లి మళ్ళీ ఎక్కడికి వెళ్ళి మ్యూజిక్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇందులో నుంచెల్లి మ్యూజిక్ తీసుకోవచ్చు. అది కూడా ఎలాంటి కాపీరైట్ లేకుండా మీరు మీ ఛానల్‌ని సేఫ్‌గా ఉంచుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలనుకున్నాను. యూట్యూబ్ క్రియేట్ యాప్ నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీకు చాలా చాలా నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే ఈ యాప్ గురించి, అలాగే ఈ వీడియో గురించి మీ స్పందన ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఇంతే. బాయ్, జై హింద్, వందే మాతరం, రాధే రాధే, హరే కృష్ణ.